హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మనకి యూనిఫామ్కి ఫుల్ కాలర్ నెక్ ఉంటుంది కదా, ఫుల్ కాలర్ నెక్కి ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. దీనికి వచ్చేసి నేను ఏంటంటే కటింగ్ అనేది నేను ముందుగానే చేసేసానండి. నెక్స్ట్ టైం మీకు కటింగ్తో సహా చూపిస్తాను. ఈరోజు వీరికి మెజర్మెంట్స్ అనేది చూపిస్తాను అనమాట. ఇక్కడ నేను వచ్చేసరికి బ్లూ కలర్ స్ట్రిప్ అనేది నేను క్లాత్ అనేది అటాచ్ చేసుకుంటాను కాబట్టి ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఖర్చుకు అనేది ఉంచుకున్నానండి. ఖర్చుకు ఉంచుకొని ఇక్కడ నేను ఇలా మార్క్ చేసేస్తున్నాను చివరి వైపు. అంటే మనకు మడత ఏంటంటే ఇటు జాయింట్ ఉన్నది 4 ఫోల్డ్ మడతలు వేసి అంచులు అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఈ జాయింట్ అనేవి మన వైపుకు ఉండాలండి. ఇలా 4 ఫోల్డింగ్లు చేసాము, ఈ ఒక రెండు ఇట్లా వచ్చేసినప్పటికీ మనకి అంచులు ఏదైతే అంచు బార్డర్స్ వస్తాయో ఆ బార్డర్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఈ మడతలు అనేవి మన వైపుకి వచ్చేటట్లుగా పెట్టుకున్న తర్వాత క్రింద వైపు మనకి ఒక హాఫ్ ఇంచుకి మాత్రమే నేను మార్క్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, లెక్క అయితే కనుక మీరు కనుక లోపలికి మడత పెట్టిన లెక్క అయితే కనుక ఒక 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్నే ఇలా మడత పెట్టి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రము 2 ఇంచెస్ పెట్టుకోండి. నేను వచ్చేసేటప్పటికి బ్లూ కలర్దు ఏదైతే ప్యాంట్ కలర్ ఉందో ఆ ప్యాంట్ కలర్ అనేది ఇక్కడ నేను బార్డర్స్కి జాయిన్ చేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే పెట్టాను. అలాగే పొడవు వచ్చేసి 30. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి నేను ఏదైతే మార్క్ చేశానో ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పై వరకు ఇలా షోల్డర్ వరకు పెట్టేశాను. 37 ఇంచెస్ పొడవు అనమాట. ఇదిగోండి 37 అసలు పొడవు. మనం బ్యాక్ సైడ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్ 37, బ్యాక్ పార్ట్ 38 పొడవు పెట్టుకున్నాం కదా. పొడవు పెట్టిన తర్వాత నెక్ అనేది మనము షోల్డర్ దగ్గర 6.5 ఇది చూస్తున్నారు కదా, ఇలా 6.5 షోల్డర్ పెట్టుకుని 3 ఇంచెస్ ఫ్రంట్ నెక్ అండి. చూస్తున్నారు కదా, ఇలా 3 ఇంచెస్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ నెక్ కూడా 3 ఇంచెస్ కట్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకుని 1 ఇంచ్ ఏదైతే ఉందో 1 ఇంచ్కి మనం నెక్ రౌండింగ్ తీసుకోవాలి. బ్యాక్కి ఫ్రంట్కి వచ్చేటప్పుడు డౌన్ కూడా 3 ఇంచెస్ తీసుకుని 3 ఇంచెస్ని రౌండ్ చేసుకోవాలి. అదే విధంగా ఇది ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉందో ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి 6.5 ఆర్మ్ డౌన్ చేసుకోవాలండి. షోల్డర్ ఎంత పెట్టుకున్నామో అంతే ఆర్మ్ డౌన్ పెట్టుకోవాలి. బాడీ లూజ్ అనేది 9 ఇంచెస్ ఈ చంక దగ్గర 9 ఇంచెస్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఖర్చుతో కలిపి 9 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది ఫుల్ కాలర్ కాబట్టి చెప్తున్నానండి. ఈ విధంగా 9 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది మనం ఒక హాఫ్ ఇంచుకి లోత్ అనేది కట్ చేసుకోవాలి. చంక రౌండింగ్ మాత్రం 7.5 వస్తుందండి. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి 7.5 చంక రౌండింగ్. చూసారా, 7.5కి మనకు చంక రౌండింగ్ వస్తుంది. అలాగే ఈ షోల్డర్ దగ్గర నుంచి 14 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ 14 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. 14 ఇంచుల దగ్గర మనకు వచ్చేసరికి ఇక్కడ 9 ఇంచులు పెట్టాం కదండి. చంక దగ్గర 9 ఇంచులు పెడితే ఇక్కడ 14 ఇంచుల దగ్గర 8 అంటే ఒక 1 ఇంచు తగ్గించేసుకోవాలి. 1 ఇంచు లేదా హాఫ్ ఇంచు. కొంచెం ఏంటంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచే, కొంచెం నడుము సన్నగా ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ మాత్రం తగ్గించుకోవాలి. అలాగే ఈ షోల్డర్ దగ్గర నుంచి 22 ఇంచెస్ దగ్గర ఏదైతే మనకు కట్స్ వస్తాయో ఆ కట్స్ వచ్చే ప్లేస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని 21, 22 ఇంచెస్ దగ్గర కట్స్ వస్తాయండి. ఈ కట్స్ అనేవి అక్కడ వచ్చేసేటప్పటికి 1 ఇంచు ఏదైతే చంక దగ్గర పెట్టుకున్నాం 9 ఇంచులు, అలాగే నడుము దగ్గర 8 ఇంచులు, ఇక్కడ వచ్చేసేటప్పటికి 10 ఇంచులు. చూస్తున్నారు కదా, 10 ఇంచెస్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఒక 9 ఇంచులు వస్తే ఇక్కడ 8 ఇంచులు అంటే 1 ఇంచు తగ్గాలి. 9 ఇంచులు వస్తే కనుక ఇక్కడ 1 ఇంచు పెరగాలి. ఏదైనా ఏ డ్రెస్ అయినా సరే ఎవరికి కట్ చేసినా మనకు వచ్చిన చంక రౌండింగ్ మీద మిడిల్కి వచ్చేటప్పుడు 1 ఇంచు తగ్గాలి. ఈ కట్స్ దగ్గరకు వచ్చేటప్పుడు 1 ఇంచు పెరగాలి. అలాగే క్రింద వచ్చేటప్పటికి మనకు 1.5 ఇంచు పెరగాలి. 11.5 అనేది మనం మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ చంక దగ్గర 9 ఇంచులు, అలాగే మధ్యలో నడుము దగ్గర 8 ఇంచులు అంటే 9 ఇంచుల కన్నా 1 ఇంచు తగ్గింది. ఈ 8 ఇంచులకి మనకి ఇక్కడ కట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చంక రౌండింగ్ కన్నా ఒక 1 ఇంచు పెరగాలి. అలాగే కింద కట్స్కి వచ్చేటప్పటికి చంక రౌండింగ్ కన్నా 1.5 ఇంచు లూజ్ ఉండాలి. ఇంక ఈ మెజర్మెంట్స్ చూసుకుంటే డ్రెస్ ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఏంటో ఈ వీడియోలో చూద్దాము. ఫుల్ కలర్ నెక్ అండి, ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము. ఎదర బటన్స్ వస్తాయండి, చుట్టూ నెక్ చుట్టూ రౌండింగ్ అనేది కాలర్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ముందుగా మనం ఫ్రంట్ వైపు కట్స్ అనేవి కట్ పెట్టుకోవాలండి. మనం ఫ్రంట్ వైపు కట్స్ పెట్టుకుంటాం బటన్స్ వేసుకోవడం కోసం అనుకున్నాం కదా. ఇక్కడ 8 ఇంచెస్కి నేను మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ వైపు కరెక్ట్గా మిడిల్లో మనం 8 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి. ఇలా మనం ఏంటంటే ఆ కట్స్ చేసుకుని మనము పీసెస్ అనేవి జాయిన్ చేసుకుని మనము బటన్ హోల్ పట్టీ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఇలా మిడిల్కి కరెక్ట్గా కట్ చేసేసుకుని మనము 3 ఇంచెస్ వెడల్పులో 2 పీసెస్ అనేవి మనం తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగూ 10 ఇంచెస్ పొడవు 3 ఇంచెస్ వెడల్పు ఇలా 2 పీసెస్ అనేవి మనం తీసుకుని ఫ్రంట్ వైపున జాయింట్ చేసుకుంటాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. రివర్స్ వైపున మనం ఇలా పెట్టుకొని మెడ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఏదైనా పొడవు ఉన్నది మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టినాం కదా, ఆ పొడవు అనేది క్రింద వైపుకి ఉండేటట్టుగా పెట్టుకుని మెడ వైపున మాత్రం సమానంగా వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని ఎక్కడైతే కట్స్ పెట్టుకున్నామో అక్కడి నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. పాదం వరుస కుట్టు అనేది వేసుకోవాలి. అంటే పావించనమాట, ఒక పాదం వెడల్పున ఇలా కుట్టు అనేది చివరి వరకు వేసుకుంటూ వచ్చేసేయాలి. అలాగే రెండో వైపున కూడా జాయింట్ చేసుకోవాలండి. ఒక వైపున ఒక స్ట్రిప్ అనేది జాయింట్ చేసాం కదా, ఇప్పుడు ఇంకొక వైపున స్ట్రిప్ కూడా జాయింట్ చేసుకుందాం. ఈ విధంగా రెండు వైపులా కూడా మనము ఏదైతే కట్ పెట్టుకున్నామో ఆ కట్ వరకు మాత్రమే స్టిచ్ వేసుకోవాలండి. క్రింద 2 ఇంచెస్ కూడా మనం అలాగూ వదిలేసుకోవాలి. ఇవి రివర్స్ తిప్పి మనం ఏదైతే షర్ట్లకి ప్లాకెట్ వేస్తామో, అంటే హ్యాండ్స్ దగ్గర మనం ప్లాకెట్స్ వేస్తాం కదా బటన్స్ పెట్టుకోవడానికి, అదే విధంగా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మాత్రమే మనం స్టిచ్ వేసుకొని రఫ్ తీసుకుని కటింగ్ చేసేసుకోవాలి థ్రెడ్ అనేది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఏదైతే కార్నర్స్ ఉంటాయో చివర చూసారు కదా, ఎక్కడైతే కుట్టు ఆఫ్ చేసామో ఆఫ్ చేసిన దగ్గరికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఆఫ్ చేసిన దగ్గర మనం చిన్నగా నాట్ అనేది ఈ న్యాచెస్ అనేవి పెట్టుకోవాలండి. అంటే చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. థ్రెడ్ కట్ అవ్వకోకుండా, మనం కుట్టిన కుట్టు కట్ అవ్వకుండా ఈ మూలలు ఎలాగో కట్ చేసుకుంటే ఆ మొక్క అనేది మనకు పై వైపు తిరగడానికి ఈజీగా ఉంటుంది, మనం మడతపెట్టి కుట్టుకోవడానికి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా కుట్టు పైన ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చు లోపలికి పెట్టేసుకుని ఆ ఖర్చు పైన ఇలా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ కుట్టు పైకి ఈ విధంగా పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి. మొత్తం మనం పూర్తిగా కూడాను ఎక్కడ వరకు కుట్టుకున్నామో అక్కడ వరకే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము ఎక్కడ ఖర్చు పెట్టుకుని మనము రఫ్ తీసుకుని ఆపేసాము కుట్టుని అక్కడ వరకు వేసుకుని ఈ ఖర్చేది కూడా మనకి కనిపించుకోకుండా లోపల వైపు పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలండి. ఈ విధంగా వేసుకొచ్చి రెండు వైపులు వేసుకొచ్చిన తర్వాత చివరి వైపున ఇలాగో మనం ట్రయాంగిల్లో మడత పెట్టుకుని మనకి ఏదైతే షర్ట్ ప్లాకెట్ వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. ఇది సపరేట్గా నేను ఒకసారి ఈ ప్లాకెట్ వరకు మీకు స్టిచ్చింగ్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకుని మనం ఇక్కడ రఫ్ తీసేసుకోవాలండి. తీసేసుకుని ఉంటే మనకు ఫ్రంట్ వైపున ప్లాకెట్ అనేది రెడీ అయిపోతుంది, ఓపెన్ ప్లాకెట్ అనేది. ఈ విధంగా ప్లాకెట్ వేసుకోవాలి ట్రయాంగిల్ షేప్లో. లోపల వైపును కూడా ఖర్చు కనిపించకుండా వేసుకోవాలి. ఇలా సమానంగా ఉండే విధంగా చూసుకుని నెక్స్ట్ వచ్చేటప్పుడు షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్లు రెండు కలిపి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసుకుని మనం నెక్స్ట్ కాలర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఫ్రంట్ పైన మనం బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకుని ఇలాగ షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి. నెక్ వైపున మాత్రం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఏదన్నా పొడవు కనుక ఉంటే కనుక మనకి షోల్డర్ వైపుకి ఆర్మ్ హోల్ వైపుకి వచ్చేటట్లుగా ఈ విధంగా పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ ఎంత మనకి రౌండింగ్ ఎంతవరకు వచ్చిందనేది ఒకసారి మెజర్ చేసుకోవాలండి. మెజర్ చేసుకుని దాని ప్రకారం మనము కాలర్ అనేది కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా కాలర్ అనేది ఫస్ట్ కట్ చేసుకోకూడదు. స్టిచ్చింగ్ చేసిన తర్వాతే మనకి ఎంత లూజ్ వచ్చిందో, నెక్ చుట్టూ ఎంత రౌండింగ్ ఉందో అనేది ఒకసారి మెజర్ చేసుకుని ఇలా డబుల్ ఫోల్డ్ మీద మెజర్ చేసుకోవాలండి. మెజర్ చేసుకుని అప్పుడు మనం కాలర్కి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని మిడిల్లో నేను ఈ టక్స్ అనేది చిన్న న్యాచ్ అనేది పెట్టుకున్నాను గుర్తు కోసం, మిడిల్ అని తీయడం కోసం అని చెప్పి ఈ విధంగా పెట్టేసుకుని మనము కాలర్కి ఈ బక్రం అనేది తీసుకున్నాము.
బక్రం తీసుకుని ముందు స్ట్రైట్గా లైన్ అనేది లైన్ డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఇలా ఈ 3 ఇంచెస్ దగ్గరికి కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 3 ఇంచెస్ దగ్గరికి కలుపుకొని మనకి ఏదైతే 9 ఇంచులు వచ్చింది కదా నెక్ రౌండ్, ఫుల్ రౌండ్ అండి నెక్, 9 ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకుని కరెక్ట్గా మనము ఆ 9 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ తక్కువైనా సరే మనకి నెక్ దగ్గర సెట్ అవ్వదనమాట. కరెక్ట్గా మనము మెజర్ చేసుకునేటప్పుడు కూడా రౌండ్ అలాగే మెజర్ చేసుకోవాలి. అలాగే ఇదే విధంగా ఈ బక్రం మీద కూడా మార్క్ చేసుకుని 3/4 ఇంచుకి లేదా 1 ఇంచుకి ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం పైన డ్రా చేసిన ఆ మార్క్ దగ్గర నుంచి 3/4 ఇంచు అంటే పావు తక్కువ 1 కానీ లేదా 1 ఇంచుకి కానీ మనం ఇలాగూ మార్క్ చేసుకుని ఇలా ఆ షేప్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత ఇలా చూస్తున్నారా, అంతా సమానంగా ఉండేటట్లుగా ఒకసారి డ్రా చేసుకోండి. ఇది సిసి కాలర్ అంటారు, లేదంటే రౌండ్ కాలర్, డ్రెస్ కాలర్ అంటారు. ఈ విధంగా మనం డ్రా చేసుకున్న తర్వాత మధ్యలోకి లూజ్ కుట్ అనేది పెట్టేసుకుని జరిగిపోకుండా ఇలా మధ్యలో కుట్ అనేది వేసుకోవాలండి. తర్వాత ఈ కుట్ అనేది మనం తీసేస్తాము. ఈ విధంగా కుట్టు వేసేసుకుని ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నప్పుడు జరిగిపోకుండా ఉండడం కోసం మనం అలా కుట్టు అనేది వేసుకున్నాము. ఈ విధంగా మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ కటింగ్ చేసేసుకుని కొంచెం ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఫ్రంట్ వైపుకి రౌండ్ షేప్ వచ్చే విధంగా కొంచెం రౌండ్ షేప్ అనేది కర్వ్ లాగా తిప్పుకొని ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ కొంచెం చూస్తున్నారు కదా, ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత ఈ మిడిల్లో మనం ఏదైతే వేసామో ఆ కుట్ అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా కుట్టు తీసుకుని మనము బ్లూ కలర్ అనేది, అంటే ఇది యూనిఫామ్ కాబట్టి బ్లూ కలర్ అనేది ఐరన్ చేసుకోవాలండి. బ్లూ కలర్ క్లాత్ మీద ఐరన్ చేసుకుని ఒక పాదం వరుస కుట్టు అనేది వేసుకోవాలి. కొంచెం ఖర్చు అటు ఇటు కూడా ఖర్చు ఉండే విధంగా, క్లాత్ ఖర్చు ఉండే విధంగా మనం ఐరన్ చేసుకుని తర్వాత కుట్టు వేసుకున్న తర్వాత మనం ఆ క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా పాదం వరుస కుట్టు అనేది వేసుకొస్తున్నాను నేను. పాదం వరుస అంటే మనకు మిషన్కి రెండు పాదాలు ఉంటాయి కదండి. ఆ పాదానికి ఒక పాదం వెడల్పు చివరి అంచమ్మట ఒక పాదం వెళితే అది పాదం వెడల్పు కుట్టు అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మనం ఈ కుట్టు వేసేసుకోవాలి చివరి వరకు కూడాను. ఎక్కడ లూజ్ లేకోకుండా క్లాత్ని జరుపుకుంటూ కుట్టు అనేది వేసుకొచ్చుకుని ఎక్స్ట్రా పీస్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనము క్రింద వైపున ఇంకో క్లాత్ పెట్టుకుని బ్లూ కలర్ స్ట్రిప్ క్లాతే అదే వెడల్పులో పెట్టుకుని మనము కుట్టు అనేది వేసుకొచ్చుకోవాలి. ఇప్పుడు నెక్ తిప్పడం కోసం కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు డబుల్ స్టిచ్చింగ్ కోసం డబుల్ క్లాత్ తీసుకుని మనకు పై వైపున అలాగే క్రింద వైపున కూడా ఖర్చు ఉండే విధంగా చూసుకోవాలి. మనం కుట్టిన వైపున కూడా ఖర్చు ఉండే విధంగా చూసుకుని ఇలాగూ మనం బక్రం ఏదైతే ఉందో బక్రం పక్క నుంచి కుట్టు వచ్చే విధంగా ఇలాగో కరెక్ట్గా వేసుకోవాలండి. బక్రం పైకి ఎక్కకూడదు, ఎక్కితే కనుక మనకు తిప్పినప్పుడు కరెక్ట్గా తిరగదనమాట. ఇలా బక్రం పక్క నుంచే మనం కుట్టు అనేది వేసుకొచ్చుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకొచ్చుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో క్రింద వైపున ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రౌండ్ దగ్గర కూడా కరెక్ట్గా రౌండ్ వచ్చే విధంగా మనము కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసేసుకుని రఫ్ తీసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని పాదం వరుస ఖర్చు ఉంచుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ కట్స్ అనేవి ఇచ్చుకోవాలండి. ఎందుకంటే మనకి ఆ కట్స్ ఇవ్వడం వలన మనకి ఫ్యాబ్రిక్ అనేది పైకి లూజ్ లేకోకుండా కరెక్ట్గా తిరుగుతుందన్నమాట. ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత రివర్స్ వైపుకి తిప్పేసుకొని ఈ కార్నర్స్ కూడా కరెక్ట్గా వచ్చే విధంగా మనము దేంతోనో పైకి తీసుకోవాలి. ఏదన్నా చువ్వ లాంటి దాంతోనో దేంతోనో పైకి తీసుకోవాలి. ఇలా కరెక్ట్గా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదండి క్రింద వైపున, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఒక పాదం వరుస క్లాత్ ఉంచుకుని మిగతాదంతా కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూస్తున్నారా, కార్నర్స్ కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకుని ఇప్పుడు కరెక్ట్గా ఇట్లా మనకి లాగుతూ ఒక పాదం వరుస ఖర్చు ఉండేటట్లుగా, అంటే ఫ్యాబ్రిక్ ఒక పావించి మాత్రం ఫ్యాబ్రిక్ ఉండే విధంగా సమానంగా కటింగ్ అనేది చేసుకురావాలి. చుట్టూ కూడా మొత్తం రౌండ్ కూడా అదే విధంగా ఇలా టైట్గా లాక్కుంటూ పాదం వరుస క్లాత్ ఉంచుకుని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ అనేది చూసుకుని మిడిల్ న్యాచ్ అనేది పెట్టుకోవాలండి. ఇలా సమానంగా పెట్టుకుని మిడిల్ ఏదైతే ఉందో ఆ మిడిల్లో చిన్నగా న్యాచ్ అనేది పెట్టుకోవాలి. కట్స్ అనమాట, అది గుర్తుకి మిడిల్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలని గుర్తు కోసము. అలాగే మనం ఈ డ్రెస్సుకు కూడా పెట్టుకున్నాం కదా, ఈ డ్రెస్ రివర్స్ వైపు మనకు వైపు ఉండేటట్లుగా చూసుకుని
మిడిల్లో బ్యాక్ సైడ్ మనం మిడిల్కి పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి పాదం వరుస కుట్టుకి మనం కుట్టుకొచ్చుకోవాలి. ఈ కాలర్ను ఆ డ్రెస్సు నెక్ కలిపి ఇలాగ పాదం వరుస కరెక్ట్గా మనం ఎంతైతే ఖర్చు ఉంచుకున్నామో అంత ఖర్చు వరకు మాత్రమే ఇలా స్టిచ్చింగ్ అనేది చివరి వరకు చేసుకురావాలి. మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తే ఏంటంటే నెక్ అనేది రౌండ్ కరెక్ట్గా ఉంటుందండి. అటు ఇటు వెళ్ళిపోకుండా మనం ఇబ్బంది పడకుండా అడ్జస్ట్ చేసుకునే పని లేకుండా కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట ఫ్రంట్ వైపుకి. అలాగే అటువైపు నుంచి అటు ఫ్రంట్ వైపుకి కరెక్ట్గా సరిపోతుంది. మిడిల్ నుంచి మిడిల్కి స్టార్ట్ చేసుకుంటే ఈ విధంగా చివరి వరకు ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చుకోవాలి. పాదం వరుస కుట్టు పెట్టేసుకుని మనం కుట్టు అనేది సమానంగా వేసుకోవాలండి. మనకు కొంచెం వైపున ఎక్కువ కొంచెం వైపున తక్కువ వేసుకుంటే నెక్ కూడా అలాగే సెట్టింగ్ అవ్వదు. తర్వాత ఒక వైపున లాగినట్టు ఒక వైపున పట్టేసిన క్రిందకి జారిపోతున్నట్టు ఉంటుంది, క్రాస్గా వస్తున్నట్టు ఉంటుంది. ఇటువైపున ఫ్రంట్ వైపు నుంచి కూడా స్టార్ట్ చేసుకుని మిడిల్కి కరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకొచ్చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ కూడా వేసుకొచ్చేసుకున్న తర్వాత మళ్ళీ మీతో మీట్ అవుతాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక చివరి వైపుకు వేసుకుంటే కనుక పాదం వరుస కుట్టు వేసుకోకుండా ముందు చివరి వైపు వేసుకుని తర్వాత స్ట్రైట్గా పాదం వరుస కుట్టు అనేది ఎక్కడ ఖర్చులు హెచ్చు తగ్గు లేకోకుండా సమానంగా ఇలా నెక్కకు జాయిన్ చేసుకున్న తర్వాత మనము ఇలా క్లాత్ అనేది బయటికి తీసేసుకుని మనం టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకోవడం కోసం ఈ ఖర్చు అనేది ఏదైతే మనం నెక్ దగ్గర ఖర్చు ఉందో ఆ ఖర్చు అనేది కాలర్ లోపలికి పెట్టేసుకుని ఇలా స్టిచ్చింగ్ అనేది పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఖర్చు లోపల ఖర్చు అనేది బయటకు కనిపించకుండా కరెక్ట్గా ఏదైతే మనం ఫస్ట్ జాయింట్ స్టిచ్ వేసామో ఆ స్టిచ్ మీదకి ఈ కాలర్ పైకి పెట్టేసుకుని ఇలా స్టిచ్చింగ్ అనేది చివరికి వేసుకురావాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చివరి వరకు కూడా ఇదే విధంగా వేసుకొచ్చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నెక్ దగ్గర నెక్ లోపల మనం ఖర్చుకు కూడా కనిపించుకోకుండా అలాగే ఈ పైన వేసే స్టిచ్ లోపల వైపున అటువైపుకు కూడా మన కాలర్ పైకే పడేటట్లుగా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత కాలర్ అనేది రెడీ అయిపోతుంది. అంటే రౌండ్ ఇది కాలేజీ యూనిఫామ్ డ్రెస్ అండి. యూనిఫామ్ కాలర్ అనేది రౌండ్గా నెక్ చుట్టూ కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది అనమాటను. ఈ విధంగా చివరికి వచ్చిన తర్వాత మనం టాప్ స్టిచ్ చివరికి కూడా ఏదైతే కాలర్ రెండో వైపున ఉందో రెండో వైపున కూడా చివరికి పడే విధంగా స్టిచ్చింగ్ అనేది చుట్టూ వేసుకొచ్చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చివరికి వేసేసుకొచ్చుకోవాలి. ఎందుకంటే మనకి లోపల బక్రం అనేది అటు ఇటు ఊడిపోకుండా మనము వాష్ చేసినప్పుడు కూడా ఊడిపోకుండా కరెక్ట్గా ఉంటుంది. అలాగే స్టిచ్చింగ్ కూడా నెక్ కూడా కాలర్ కూడా స్టిఫ్గా అలా పట్టు ఉంటుంది. ఇలా టాప్ స్టిచ్ వేసుకోవడం వలన ఇలా చుట్టూ రెండు వైపులన కూడా వేసేసుకొచ్చేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది మనం కాలర్ స్టిచ్చింగ్ అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా రౌండ్గా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇంతేనండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. 3 ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు యాక్టివేట్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేసింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్, బాయ్.